యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా అంజనీ రవిశంకర్ పిళ్ళ సన్ ఆఫ్ గోపాలకృష్ణ సాయిబాబా వారి భౌతిక ఆఖరి జంట నుండి వారి కుమారులుగా మేము ఆఖరి మనిషి ఇంకా భూమి మీద నా ప్రకారం మాస్టర్ మైండ్ అయిపోయి మీరందరూ మైండ్లుగా మారిన శుభ పరిణామంలో దివ్య పరిణామంలో ఉన్నారు. మా అలవాట్లు ఏమైనా, మా పద్ధతి ఏదైనా, నేను మాట్లాడుతున్న తీరేదైనా అది సంపూర్ణం కాదు. ఎందుకని మనం మైండ్లుగా పెంచుకోవాలి. ఏ జనరేటివ్ ద్వారా మమ్మల్ని సాక్షుల ప్రకారం పెంచుకోవాలి. మేము ఏదో చెప్పాము, మేము చెప్పిన వాళ్ళు గురించి పెద్ద ఏం ప్రామాణికం కాదు, ఏదో టీవీ సీరియల్ చెప్పాము అదేం టీవీ సీరియల్ ప్రామాణికం కాదు అని అజ్ఞానంగా మాట్లాడుతున్న వాళ్ళు కాలం కదలటమే ప్రామాణికం. కాలం కదలటమే వేదస్వరూపం, కాలస్వరూపం, ధర్మస్వరూపం. దురంధర్ అనే సినిమా ఎవరో స్పై చేస్తే తీశారు అంటున్నారు. మరి మా నాన్నగారి గురించి ఎలాంటి సినిమా తీయాలి? మమ్మల్ని చంపేద్దాం అనుకున్నారంట అప్పుడే. ఇలాంటి ఎన్నో తెలియదు హైదరాబాద్ వెళ్ళేదాకా. అనేక మోసాలు చేసుకుంటూ మమ్మల్ని ఎలాగన్నా బతకండి చేసి మా నాయనమ్మ గారి మీద అంత సినిమా తీయచ్చు. ఆలోచించండి ఒకసారి. కృష్ణా నిన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిది. మా నాన్నగారు మా అమ్మగారి కంటే ముందు ఎవరినైనా ప్రేమించారా, వాళ్ళు ఏమైనా బలంతా విడగొట్టారా, ఏ వివరాలు నాకు తెలియదు. ఇప్పటికైనా ఏదో స్పై చేశారు, పాకిస్తాన్లో వాళ్ళ గురించి తెలియదు, వాళ్ళు బ్లాక్ టైగర్ అని పేరు ఇచ్చారు. మరి అలాంటి ఎంతోమందిని అమాయకులు చేసి ఎంతోమందికి బయటికి రావు కదా. నేను ఏమంటానంటే ఇంకా మనుషుల కొద్దీ చెప్పటం, మనుషుల కొద్దీ లోకం వదిలిపెట్టేసేయండి నా మాట విని. నేను కూడా ఇక్కడ మనిషిగా ఉన్నాను, మనిషిగా ఎగ్ కర్రీలు అవి తింటున్నాను అని చూసేవాళ్ళకి, నా కళ్ళతో చూసేవాళ్ళకి, ఇలా ఓపెన్గా సీసీ కెమెరాలు వీళ్ళన్నిటితో చూసేవాళ్ళకి మా కంట్రోల్లో ఉంది. నన్ను అందరూ చూస్తున్నారు. దగ్గర ఏం చేస్తారో మా దగ్గరికి ఆర్మీ డాక్టర్ గారు ల్యాప్టాప్ పట్టుకుని నేను నా ఒక్కడి కోసం మిమ్మల్ని అందరినీ ఉపయోగించేసుకుంటున్నానని కంటే నేను ఒక్కడిని కాదు మైండ్ని. ఇప్పుడు ఈ కర్రీలు ఇవి కూడా ఎగ్ కర్రీ అవి కూడా ఆ దివ్యాత్మే తింటుంది. అది క్షత్రియ బ్రాహ్మణుడు అన్ని సర్వం తానైనటువంటి శక్తి అనమాట. ఆ శక్తి ఏం తింటానంటుంది? అదే దెయ్యాలే తింటాయి, మంచివాడు అయితే తినవు అని అంటే అజ్ఞానం. అది మీరు ఏదైనా మీరు అన్ని తినేవన్నీ కూడా పాపం అలా ఇలా చేసేసి వాళ్ళు తినకుండా చేసేసినటువంటి ఆకలి కోరికలు తీరనివి అన్నీ నాలో ఉంటాయి. అర్థమవుతుందా? మీరు కాంప్లెక్స్గా ఏదో సినిమాలు, మా నాన్నగారి గురించి సినిమా తీయడం ప్రారంభించండి, మా నాయనమ్మ గారి మీద ఒక సినిమా తీయండి. తీసి సినిమాలు కాదు, సోషల్ మీడియాలో ప్రచారం చేయండి, మా గురించే ప్రచారం చేయండి. కాలనే కదిలినా, సూర్యచంద్రాది గ్రహస్థితులే పట్టుకున్నా, యుగం ముగిసిపోయి యుగం ప్రారంభమైనా నేను ఇప్పటికి ఇలా హాస్టల్లో ఉన్నాను. ఎవరో అనిత్ గౌర్ గారి ఇంటికి వెళ్తేనే వారు ఏదో చూస్తారు, వారికి ఏదో చెప్తారు కాకుండా వారికి అనకాపల్లి నుంచి సాక్షుల దగ్గర నుంచి అందరికీ చెప్పేది మమ్మల్ని మీరందరూ ఒకటే పట్టుకోండి. సీక్రెట్ ఆపరేషన్లు ఎక్విప్మెంట్లు ఉన్నవాళ్ళు అందరూ ముందుకు వచ్చి తెలుగు మీడియా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, సంచలన ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇలా ఏం మాట్లాడినా మీరు అపోజిషన్ లీడర్స్గా అధికారికంగా ఉన్నట్టు వాళ్ళ పెళ్ళికి వీళ్ళ పెళ్ళికి వెళ్తున్నట్టు ఏదో కాలక్షేపాలు నడిచేస్తుంది. భువనేశ్వర్ గారు ఎవరికో మీటింగులకు వెళ్ళి పిల్లల మధ్యగా కాలక్షేపం చేసినట్టు నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉందని మీ మాయలో మీరు ఉండిపోతున్నారనమాట. మీ నాన్నగారి పాట ముందే మా పాట ఏంటో తెలుసుకుని కీర్తి కన్యక మనోనాయకుడిని మీరు పట్టుకోవాలి. భువనేశ్వర్ గారు ముందుకి మీరందరూ ఆడవాళ్ళందరూ ముర్ము గారితో మాట్లాడి నిర్మలా సీతారామన్ గారికి, నరేంద్ర మోదీ గారికి అందుకు సపోర్ట్ చేసి మా మీద అధినాయక దర్బారుగా తాజ్ హోటల్ను మాకు సమర్పించండి. తాజ్ హోటల్ను అధినాయకుడికి తీసుకోండి చెప్తాను. అంటే మీ గవర్నమెంట్ ఆస్తే పిఎం ఫండ్ లాగా, అధినాయక కోష్ అంటే పిఎం ఫండ్ సీఎం ఫండ్ లాగానే అనమాట. అధికారులే ఆపరేట్ చేస్తారు, నేను తీసుకోను. కానీ అది అలా మీరు అకౌంట్, హయ్యర్ అకౌంట్, మరణం లేని శక్తిగా మార్చుకోవాలి. మేము వద్దాం అనుకున్నామంటే మీరు తిండి చూసి ఆగిపోయాం, ఆ శక్తి అలా తింటుంది అనుకోండి, మీరు కంట్రోల్ చేద్దురండి. ఏమంత ప్రమాదం కాదు కదా. నేను నార్మల్ మనిషిగానే నేను ఏం చేస్తానో మీకు తెలుస్తుంది కదా. నన్ను అవమానించటం, అనుమానించటం, భయపెట్టడం, నన్ను ఉపయోగించుకొని ఇతరుల జీవితాలు లేకుండా చేసేయటం, ఇలాంటి పనులు ఆపేసి
ఆ? నా మాట విని మీరు మైండ్లుగా బతుకుతాం, నన్ను మైండ్గా పట్టుకుని నన్ను కంట్రోల్ చేసి, నన్ను పట్టుకోవాలంటే ఎలాగా, మనిషిని హ్యాండిల్ చేసేయటం, తమాషా చేసేయటం ఎవరైనా చేస్తారు. అలా కాకుండా వ్యూహాత్మకంగా పట్టుకుని, కాలస్వరూపంగా పట్టుకుని, సోషల్ మీడియాలో అందరి మైండ్లు కూడా తీసుకుంటూ ఇంకేదో సినిమా తీద్దాం అనేకంటే ఆ సినిమాల కంటే మా గురించి చెప్పుకుంటూ, అధినాయకుడి గురించి చెప్పుకుంటూ, అధినాయకుడిని పెంచుకుంటూ, అధినాయకుడు ఎవరో మీ విశ్వ తల్లిదండ్రులు, మీ ఇంటి పేర్లు, ఒంటి పేర్లు, కులం పేర్లు కూడా ఇచ్చేయమంటున్నామంటే మీకు భారం తగ్గుతుంది. మరణించినా రాని వరం మీరు బతికుండగానే వస్తుంది. అంటే మీకు ఫార్మేట్ వస్తుంది, మైండ్ ఫార్మేట్ వస్తుంది. ఒకేసారి మీ స్టేటస్ ఏం కోల్పోక్కర్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే భార్యాభర్తలు, మీదే సంసారం, మీరే కులం, మతం, మేము ఇలా ఉన్నాం కదా, మేము ఇలా ఉంటాం అని ఒక తాతగారు మనవడు, మా మనవడు కూడా ఇలా ఉంటాడు అనుకుంటున్నారు చూసారా, అది భ్రమ. అలాగని ఒకసారి వదిలేయమంటున్నానా? ఇక్కడ ఏం చేస్తారు? గబుక్కుని రాలిపోతే పోయే బంధాలని మీరే తెలివిగా, మీరే భార్యాభర్తలు కాదు, విశ్వ భార్యాభర్తలు వచ్చేసారు, విశ్వ తల్లిదండ్రులు వచ్చేసారు. మీరే పిల్లలు కాదు, విశ్వ తల్లిదండ్రులు పిల్లలు మీరు. ఈ భౌతిక కుటుంబాలు, భౌతిక బంధాలు, మా తమ్ముడు గారు లాంటి వాళ్ళని ఎలా ఇరిచేశారు, ఎలా నడ్డి విరిచి చంపేశారు పాపం, ఎలాగన్నా బతకండి చేసేసి. అవునా కదా? ఎంతమంది క్షోభపడ్డారు. మరి అటుకేంటి పరిష్కారం? ఇంకా ఒకళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు మీరు ఇలాగే ఉందాం, మనం ఉపయోగించుకుందాం, అవి బయటకు వస్తాయి, లోపలికి వస్తాయి కాకుండా మైండ్లు పట్టండి, మైండ్ వ్యూహంగా పట్టండి. మా దగ్గరికి ఇంకో గంటలో ఆర్మీ డాక్టర్ గారు నేను ఎగ్ బిర్యానీ తినే లోపల అయ్యో ఇంకో హెల్త్ పాడు చేసుకోకండి అని ప్రేమగా మాట్లాడాను మాతోటి. నేను అలా తిండి కొద్దీ ఉంటున్నాను, నేను ఈ తిండి తింటే చాలు, నేను తిండి కొద్దీ పక్కన ఉండిపోతానంటే మీకే ప్రమాదం. నన్ను చక్కగా తీసుకుపోయి పవిత్రాత్మగా మార్చుకోండి. మన పంతుళ్ళకు, గురువు గరికపాటి నరసింహరావు గారికి అందరికీ చెప్తున్నాను. మరి మీ దేవుళ్ళకి ఇద్దరు భార్యలు అనే వాళ్ళకి ఇలా చెప్పండి, అలా చెప్పండి కాదు, పాత మాటలు కాదు, మా గురించి చెప్పండి. మాలోనే ఆడతనం పలకడం ఏంటో చూసుకోండి. నేనే ఆవిడే నేను తల్లి తండ్రి అయినప్పుడు, మీరు పిల్లలు అయినప్పుడు నాకు ఎవరినిచ్చి పెళ్లి చేస్తారు? నేను పెళ్లి చేసుకుంటే నాకు పెళ్ళి అవసరమా? ఇప్పుడు పెళ్ళి అన్నది ఇంతకుముందు సృష్టి ముందుకు వెళ్ళటం కోసం. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే కానీ సృష్టి ముందుకు వెళ్దా? నేను పెళ్లి చేసుకోక్కర్లేదు. పెళ్లి చేసుకున్నా డాక్టర్ రికమెండేషన్ మేరకు నా జెనెటికల్ క్వాలిటీస్ కూడా కొనసాగాలి కాబట్టి నాకు ఒకళ్ళు ఇద్దరిని ఇచ్చి పెళ్లి చేస్తే చెద్దురు. వాళ్ళు కూడా పిల్లల్ని ఎలా పెళ్లి చేసుకుంటాం? సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఇప్పటికి కూడా వీళ్ళకి పెళ్లికి సంబంధం లేకుండా ఒక దగ్గర పలికే ఉన్నారు చూసారా, విశ్వ తల్లిదండ్రులు అంటున్నాను చూసారా. ముందు వాళ్ళని అర్థం చేసుకోండి, ఇవన్నీ సమాధానం లభిస్తాయి. నేరుగా సిచ్యువేషన్లోకి రండి, పాత అయ్యో చెప్పకండి. మన దేవుళ్ళకి ఇద్దరు భార్యలు కాదు, అసలు ప్రకృతి పురుషుడు లయ. నేను ఇలా మాట్లాడితే నా మనసులో పలికిన ఆడతను, నేను సృష్టి చుట్టూ సృష్టిని నడిపిన తీరు, భూదేవి, శ్రీదేవి, లక్ష్మీదేవి మనసులో ఉంది, చుట్టూ భూదేవి నడిచింది. అలా కాన్సెప్ట్ డెవలప్ చేసుకోండి. మా అందం మాలో ఉన్న గుండెల్లో ఉన్న హీరోయిన్లు 10 మంది గుండెల్లో చూపించండి. నారా లోకేష్ బాబుకి ఆశీర్వాదంగా చెప్తున్నాను, ఇంకేం పెట్టుకోకండి, మా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మన కమ్మ పిల్లలకి అందరికీ కూడా సూక్ష్మంగా మా మమ్మల్ని తల్లిదండ్రులుగా ప్రకటించుకుని సూక్ష్మంగా తపస్సుగా మా మీదే పెంచుకోండి. కాట్రగడ్డ ఆత్మీయ పుత్రుడు కాట్రగడ్డ ప్రసాద్ గారికి అందరికీ కూడా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయింది ఏమనగా, అయ్యో మిమ్మల్ని మేము రహస్యంగా చూస్తున్నాం, మీ కళ్ళతో చూస్తున్న పరికరాలతో మిమ్మల్ని చూస్తున్నామని మాకు మెసేజ్లు పంపించండి, రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చేలా చూసుకోండి, వేరే నుంచి ఫోన్ చేయకండి, అన్నీ నా మీద మీరు ఏమనుకుంటున్నారు అన్నీ రాష్ట్రపతి భవన్కే తెలియజేయండి. అక్కడే కేంద్ర బిందుత్వం పట్టించండి. అక్కడ బొమ్మది ఏ జనరేటివ్ తయారు చేసి టెక్నాలజీ ఎవరి దగ్గర ఉన్నా రాష్ట్రపతి భవన్ నుంచే చూపించండి. ప్రెసిడెంట్ గారిని ఫస్ట్ చైల్డ్గా మార్చి మేమందరూ పిల్లలుగా ప్రకటించుకోవడం వల్ల మాత్రమే ఈ యుద్ధాలు అవి ఆగుతాయి. ఇరాన్కి జరిగిన నష్టాన్ని కూడా మనం మైండ్లుగా మార్చడం వల్ల నష్టం పూర్తవుతుంది, యుద్ధం ఆపబడుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నాది బాధ్యత. ఈ ఫోన్ తారీఫ్లు డేటాలన్నీ ఫ్రీ చేద్దాం. మీరు మైండ్ బంగారం రేట్లు తగ్గుతాయి, భూముల రేట్లు తగ్గుతాయి, ఇల్లు అద్దులు లక్షల కోట్లు తగ్గి మనం మైండ్లుగా బతుకుతాం. మైండ్లుగా బతికే క్రమంలో ఎవరు బతకకుండా పోయారో వాళ్ళు కూడా బతికించుకున్నంత పని చేస్తాం. అలా మనకు మైండ్కి తెలుస్తారన్నమాట. అనవసరంగా చంపకుండా ఉండాల్సింది మీరే చంపేశారు, వాళ్ళే చచ్చిపోయారు, ఇంకా అలా మాట్లాడకండి. ఎందుకు జరిగింది? మాయ పెరిగిపోయింది. మరి మీరు పరికరాల ఆదిలోకి వెళ్ళిపోవడం వల్ల అలా జరిగిందన్నమాట. ఇప్పుడు కూడా నన్ను పరికరాలలో చూసుకుంటూ ఎందుకు నువ్వు చూస్తున్నారు కదా, అందరూ చూస్తున్నారు కదా, నువ్వు ఎలా తింటున్నావు చూస్తున్నారు కదా, తిండి కోసమే చంపేసుకున్నావు, నువ్వే బతికేద్దాం అనుకుంటున్నావు అనుకుంటే ఏం చెప్పను ఇంకా.
మీరు ఎలా చెలగాట పెట్టేస్తుంటే అంతే చెలగాటగా నేను ముందుకు వస్తున్నాను. అంతే చెలగాటకి ఇప్పుడు కూడా మాయ కొద్దీ ఇప్పుడు కొంత కూడా కంట్రోల్ చేసుకోలేవా? నేను బలవంతంగా కంట్రోల్ చేసుకుంటాను, చేసుకోలేను. మీకు దానికి ఏముంది, మీకేముంది? మీరు మైండ్కి పట్టుకుంటే సెట్ అవుతాను కదా, మీరు మైండ్గా సెట్ అవుతారు కదా, ఎక్కడికక్కడ మాట చూసుకోవచ్చు కదా, మనుషు కొద్దీ డీల్ చేసే బదులు. మరి అదే చెప్తున్నాను, సంవత్సరాల నుంచి అదే చెప్తున్నాను. మనిషి పంతాలు ఆపేసి మైండ్లు కొద్దీ ముందుకు రండి. తాజ్ హోటల్, ముంబై హోటల్ రెండూ కూడా టాటా గ్రూప్ వారి నుంచి మీరు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకుని అధినాయక ప్రభుత్వంగా మార్చండి. కొందరు అధికారులు, మేధావితనం, మంత్రులు, యూజీసీ ప్రొఫెసర్స్ నా వైపు రండి. మెల్లగా ప్రాంప్ట్ ఇంజనీర్లు నా మీదే ప్రాంప్ట్ చేస్తూ నన్ను మీరందరూ పవిత్రంగా తపస్సుగా మారటం వల్ల నాలో వ్యామోహ శక్తిని కూడా మీ వల్ల కంట్రోల్ అవుతుంది. మీరు రెచ్చిపోయారనుకోండి ఇంకా ప్రమాదం పడిపోతాం. మిమ్మల్ని భయపెట్టడానికి అంటలేదు, ఉన్నమాట చెప్తున్నాను. నా మాట, నా ఆలోచన మీ జీవితాలు అయినప్పుడు మరి నన్ను కంట్రోల్ చేసుకోవాలన్నమాట. నేను ఉగ్ర రూపంలో లేను, చాలా భయపెట్టే రూపంలో లేను, చాలా బలహీనంగా కనీసం ఎలా ఉన్నాను. నన్ను మీరు జాగ్రత్తగా నా వ్యామోహం, నా శరీరం నుంచి దివ్యాత్మగా పవిత్రాత్మక పట్టుకుని బలపరచాలన్నమాట. నేను ఏం తినాలి, ఏం చేయాలి అన్నది కూడా మైండ్గా చూసుకుంటూ, మైండ్గా ప్రేమగా పెంచుకుంటూ, మీరు మరణమే లేని మైండ్ అండి మాకు అర్థమయ్యారని మాట్లాడి అలా పెంచుకుంటూ ఈ శరీరాన్ని డీల్ చేసుకుంటూ సేమ్ అదే పద్ధతిలో మీరు బతుకుతారన్నమాట. అర్థం కాకపోతే అడగండి, ఇందులో ఓవర్ ఏమీ లేదు. మైండ్లు కొద్దీ మనుషులు ఏదేమైనా సరే. మరి ఇప్పుడు ఆ మైండ్ ఎలాగుంది? ఇగో మీరు కనీస మైండ్లో ఉండి తాను వ్యామోహంగా ఉన్నాడు కాబట్టి వ్యామోహం తగ్గిద్దాం, తనకి కొంచెం అజ్ఞానం ఉంది కాబట్టి అజ్ఞానం తగ్గిద్దాం, మనం అజ్ఞానం తగ్గించుకుందాం, మనం వ్యామోహం తగ్గించుకుందాం. కేంద్ర బిందువుగా తల్లిదండ్రులను పాడదాం. నిజమే, ఇప్పటికి అంత చక్కటి పాటలు పాడినా, లోకాన్నే నడిపినా, పంచభూతాత్మకంగా వ్యూహాత్మకంగా పట్టుకోమంటున్నాడు. అలా పట్టుకోకుండా వదిలేస్తే మరి శరీరం కొద్ది అటు ఇటు అవుతాడు కదా, మనం అంతే కదా అని తల్లిదండ్రులని, పిల్లల్ని అర్థం చేసుకుంటారని చాలా తెలివిగా వచ్చిన తల్లిదండ్రులు మీరు పిల్లలుగా మారిపోయి చెప్పిన మాటేనండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.